ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధుల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ పాల్గొనగా సీజేపీ తరపున సౌరభ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలు, రాజకీయ పరిణామాలు, పెండింగ్ డిమాండ్లపై ఇరుపక్షాలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి ముందు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజీనామా ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ఎలాంటి ప్రభావం చూపనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ ప్రతినిధుల కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ పాల్గొనగా సీజేపీ తరపున సౌరభ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అంశాలు, రాజకీయ పరిణామాలు, పెండింగ్ డిమాండ్లపై ఇరుపక్షాలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి ముందు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజీనామా ప్రస్తుతం జరుగుతున్న చర్చలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరోవైపు ఆందోళనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయినప్పటికీ మూడో విడత కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలు జరుపుతున్న పరిస్థితి కనపడుతోంది. ప్రధానంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో బీజేపీ ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటున్నారు. వరుసగా మూడోసారి చర్చలు జరుగుతున్నాయి. గత రెండు చర్చల్లోనూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే మిగతా డిమాండ్లపై, మిగతా అంశాలపై చర్చిస్తామంటూ చర్చల ప్రతినిధులు స్పష్టం చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్దిసేపటి క్రితమే తన రాజీనామాను ప్రకటించారు. రాజీనామా లేఖను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపారు. దానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇక కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి భవిష్యత్తులో నీట్ లాంటి జాతీయ ప్రతిష్టాత్మక పరీక్షల్లో అవకతవకలకు పాల్పడకుండా, అదేవిధంగా పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన సీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వానికి ఒక మెమోరాండాన్ని ఇవ్వబోతోంది. అదేవిధంగా నీట్ లాంటి జాతీయ ప్రతిష్టాత్మక పరీక్షలు, అదేవిధంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. దానికి సంబంధించి సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించాలి అనే డిమాండ్ ను కూడా బీజేపీ ప్రతినిధుల బృందం కేంద్ర ప్రభుత్వంపై ఉంచబోతుంది. ప్రధానంగా మొదటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, అది జరిగిపోయింది కాబట్టి ఇక మిగిలిన చర్చల సారాంశం, మిగిలినటువంటి డిమాండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాబట్టి ఆందోళనను విరమిస్తున్నట్లు అధికారికంగా బీజేపీ ప్రతినిధుల బృందం ప్రకటించింది. అయితే సవిన్, ఇక్కడ మనం చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు ఫ్యూచర్ లో? ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి కొంత అంటే టెస్ట్ ఏజెన్సీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీగా ఉంటుంది. ఈ నీట్ పరీక్ష అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటే నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి దానికి సంబంధించినటువంటి అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే నీట్ పరీక్షలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు, పేపర్ లీకేజీపై తాము తప్పు ఒప్పుకున్నట్లేనని కేంద్ర ప్రభుత్వం మొదట భావించింది. దానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం జటిలంగా మారింది. సమస్య జటిలంగా మారి విద్యార్థులు, యువత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపే స్థాయికి వెళ్ళింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఖచ్చితంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, కేంద్ర మంత్రి రాజీనామా దారితీసినటువంటి అంశాలు కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా రాబోయే రోజుల్లో మిగిలిన జాతీయ స్థాయి పోటీ పరీక్షలను ఏ విధంగా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం తన సమర్థతను చాటుకుంటుంది, ఈ ప్రభావం రాబోయే అంటే మిగిలిన సమస్యలపై, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా సమస్యలపై ఇప్పుడు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారు కాబట్టి ఇది
విద్యార్థుల విజయం, యువత విజయం, దేశ ప్రజల విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళ్తే ఖచ్చితంగా ప్రజలు తమ నిరసన తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు, కేంద్ర ప్రభుత్వం మెడలో వంచక తప్పదు అనే సందేశాన్ని మాత్రం ప్రజలు ఇచ్చారు. యువత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కేంద్ర మంత్రితో రాజీనామా చేసింది కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.